భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. రానున్న 3 రోజుల పాటు ఈ 2 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా దక్షిణ భారతదేశంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయని, దీని ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక శక్తివంతమైన ఉపరితల ఆవర్తనం అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, మహారాష్ట్రలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ వారాంతంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అంటే లో ప్రెషర్ ఏరియా ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది ఏర్పడితే వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.